హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 24 నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. డీజే తర్వాత పూజా హెగ్డే మరోసారి బన్నీ సరసన కథానాయకగా నటించనుందట. విక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో తండ్రి కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు త్రివిక్రమ్. తాజా చిత్రం కూడా తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని కూడా అంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ తల్లిగా టబూ నటిస్తే తండ్రిగా సత్యరాజ్ కనిపించనున్నారట. ఇక ముఖ్య పాత్రల కోసం నవదీప్, సుశాంత్లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సుశాంత్ క్యారెక్టర్ ఈ మూవీలో స్వాతి ముత్యం టైప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటేనే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమాకి ఎప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. బట్ ఈసారి ఆ కాంబోని చేంజ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ కాకుండా తమన్ తీసుకోవడం చాలామంది ఆసక్తికి గురి చేసిందనే చెప్పాలి. సో ఏది ఏమైనా సినిమాలో త్రివిక్రమ్ కొత్తదనాన్ని కోరుకున్నాడా లేకపోతే బన్నీ ఫోర్స్ చేయించి తమన్ తీసుకున్నాడా అనేది మనకి సినిమా సెట్స్ పైకి వెళ్ళేంత వరకు తెలియాల్సిన విషయం. ఇక సినిమా గురించి చూసుకున్నట్లయితే ముందుగానే ఈ సినిమా స్టోరీలో ఫిల్మ్ నగర్లో చాలా హాట్ టాపిక్గా చర్చలు వినిపించాయి. ఖచ్చితంగా త్రివిక్రమ్ మరియు బన్నీ కాంబోలో వచ్చిన ఇదివరకటి సినిమాలాగానే ఈ సినిమా కూడా హిట్ కాంబినేషన్తో దూసుకుపోతుంది అని చెప్పి పలువురు చర్చించుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి బన్నీ ఎంతగానో కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బన్నీకి ఒక హిట్ అనేది చాలా చాలా అవసరం. ఈ సినిమా కోసం మనం మరొక 6 నెలలు వెయిట్ చేయక తప్పదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్